సో ఈ ఆదివారము దేవుడి సన్నిధిలోకి వచ్చే అవకాశం కూడా మనకి దేవుడు ఇవ్వాలి. ఆదివారము దేవుని సన్నిధిలోకి తీసుకువచ్చే అవకాశం కూడా దేవుడు మనకు కలుగు చేయాలి. ఎందుకంటే మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. నేను ఆదివారం సంఘానికి వెళ్ళాలి, ఆదివారం గుడికి వెళ్ళాలి అని శనివారం నుంచి ప్రయత్నాలు చేసిన ఆఖరి క్షణంలోనైనా మన ప్రయత్నాలు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఆగిపోతాయంటే చుట్టాలు వచ్చింటారు, లేకపోతే శరీరంలో ఏదో అనారోగ్యం స్టార్ట్ అవుతుంటుంది, లేకపోతే ఏదో సమస్య అనేది మనకి ప్రారంభమైనప్పుడు ఆదివారం సంఘానికి వచ్చే ప్రయాణాలు ఆగిపోతుంటాయి. అందుకే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తాడు. ఆయన కార్యక్రమాలు మన మెదడుకి, మన జ్ఞానమునికి అందనంతగా ఎత్తులో ఉంటాయి. అందుకే ఆయన చేసిన కార్యక్రమాలని ఒక్కసారి మనము ధ్యానించగలిగితే కీర్తనలు 66వ అధ్యాయము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము భక్తుడు దేవుని కార్యక్రమాల గురించి వ్రాస్తూ ఏమి రాస్తున్నాడో ఒకసారి చదువుకున్నాం. 5వ అధ్యాయం 5వ వచనం, క్షమించండి, 66 భజన సహిత 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి అని ఉంది. ఏ కార్యక్రమాలంట? దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మేము చాలా బాగు చేసాం, చూడరండి అంటే రండి, వచ్చి చూడండి అంటే మీకోసం అన్ని వసతులు సమకూర్చాము, వచ్చి చూడండి అని చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు. వచ్చి చూడండి. ఒక షాపింగ్ మాల్లో ఏదైనా కొత్తగా తయారు చేశారనుకోండి, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఒక మార్కెటింగ్ ఏదైనా కొత్తది వచ్చిందనుకోండి, దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కొనుక్కోండి, వచ్చి చూడండి. దేవుని ఆశ్చర్య కార్యంలో ఏమంటున్నాడు ఆయన? వచ్చి చూడండి. ఎక్కడికి వెళ్ళాలి చూడటానికి? ఆయన చేసిన సృష్టిలోనే ఉన్నాం కదా. మళ్ళీ స్పెషల్గా ఏమంటున్నాడంటే ఆయన చేసిన కార్యములను వచ్చి చూడండి. అంటే వచ్చి చూడండి అంటున్నాడు అంటే మీరు చూడటానికి కూడా మీకు ఒక స్థలం ఉంది అంటున్నాడు దేవుడు. ఎక్కడ పెడితే అక్కడ కనిపించవు, ఎక్కడ పెడితే అక్కడ దొరకవు, ఎక్కడ పెడితే అక్కడ మీకు అర్థం కావు. అందుకే వాటిని పరిశోధన చేయటానికి ఏమంటుంది? ఆయన ఆశ్చర్య కార్యములను మనకి అర్థం కావాలి అంటే ఒక స్థలం అనేది మనకి ప్రత్యేకంగా ఉండాలి. ఒక స్థలం అనేది ప్రత్యేకంగా ఉండాలి. మనము ఆ సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు ఏం చేయాలి? పరిశోధన చెయ్యాలి. ఏంటి పరిశోధన చెయ్యాలి? ఆయన ఆశ్చర్య కార్యములు ఎన్నున్నాయి? 1, 2? ఎన్ని చేశాడు ఆయన? లెక్కలేనన్ని చేశాడు. ఏమండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు లెక్కలేనన్ని చేశాడు. అవిటిని వివరించుకుంటూ వర్ణించుకుంటూ పోతే మనకి సమయము కూడా సరిపోదంట. అంతగా ఉన్నాయంట దేవుడు చేసినవి. అందులో 1, 2 కాదు మనం చెప్పేది, ఎన్నో చేశాడు. మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఒక్కసారి ప్రకృతిలో కానీ మన జీవితంలో కానీ గుర్తు చేసుకుంటే చాలా వరకు ఉన్నాయంట. చాలా వరకు ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో, మన శరీరములో ఏ అవయవాలు కూడా ఆగిపోకుండా పనిచేస్తున్నాయి. అవి పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఈరోజు నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆయన ఆశ్చర్య కార్యములు, దావీదు గారు ఏమంటారు తెలుసా? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి.
నీవు నన్ను కలుగు చేసి, ఆ మాట కూడా చూడండి బైబిల్ ఎంత బాగుంటుంది. నూట 39వ కీర్తన 15వ వచనం అనుకుంటా. 14. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే దావీదు గారు ఏం చేశాడంట? దావీదు గారు, దేవుడు ఎక్కడైతే మీరు వచ్చి నా ఆశ్చర్య కార్యములను వచ్చి చూడండి అన్నాడు కదా, మరి దావీదు గారు కూడా వచ్చి నేర్చుకున్నాడంట. అదే మాట ఆయన చెప్తున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం. ఆశ్చర్యం ఎప్పుడు పోతాం? యేసుక్రీస్తు కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోయాడు తెలుసా? ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఆశ్చర్యపోయాడంటే, ఒక శతాధిపతి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చే అవసరం మాత్రము లేదు, నువ్వు మాట మాత్రం ఇస్తే చాలు అన్నాడు. ఆ మాట మాత్రం ఇస్తే చాలు అనగానే ఆయన, నేను కూడా అధికారమునకు లోబడిన వాడిని, నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు అని శతాధిపతి యేసుక్రీస్తు వారికి అనగానే యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయాడంట. యేసుక్రీస్తు వారు ఎంతకెవరు? ఆశ్చర్యకర్త కదా, ఆశ్చర్యక్రియుడు. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యానికి కర్త. అలాంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడంటే ఆయన విశ్వాసమును చూసి కదా. మరి దావీదు గారు ఏమంటున్నారు? నేను నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మరి దేవుడు ఇప్పటిదాకా చదువుకున్నాం కదా, ఆయన ఆశ్చర్య కార్యములను మీరు వచ్చి చూడండి. ఒక్కసారి దేవుని ఆశ్చర్య కార్యములను తెలుసుకోవటానికి మనము పరిశోధన అనేది మొదలు పెట్టాలి. ఆకాశం వైపు చూడాలి. మన వైపు చూడాలి. మన జీవితంలో దేవుడు కలుగు చేసిన విధము ఒక్కొక్కటి పరిశోధన చేస్తే నిజంగా ఆశ్చర్యపోతామంట. దేవుడు భూమిని ఎక్కడ నిలబెట్టాడు? భూమిని శూన్యములో భూమిని నిలబెట్టాడు. ఇది ఆశ్చర్యమా లేకపోతే నార్మలేనా? ఇది ఆశ్చర్యం. భూమిని శూన్యములో నిలబెట్టాడంట. ఏదో గుడ్డును నిలబెట్టాడు చూద్దాం. ఈ ప్రపంచములో భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కలిసి ఒక గుడ్డుని నిలబెట్టలేరు శూన్యంలో. మనుషులందరూ ప్లేన్లు ఎగరేస్తున్న వాళ్ళు, రాకెట్లు ఎగరేస్తున్న వాళ్ళు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యక్రమాలు చేస్తున్నారు. స్పెషలిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎంతమంది కలిసి ఒక గుడ్డుని మధ్యలో నిలబెట్టలేని వాళ్ళు. అవునా? నిలబెడతామా మనం? అప్పుడు మాటల్లో మాట ఏమంటారు తెలుసా? మీసాల మీద ఏం నిలబెడతాడంట? నిమ్మకాయ నిలబెడతాదా మీసాల మీద? ఎప్పుడన్నా నిలబెట్టారు ప్రవీణ్? లేదు కదా. మీసాల మీద నిమ్మకాయ నిలబెడతారంట. మరి ఎలా నిలబెడతారో తెలియదు, కానీ అనటానికి బాగుంది, కానీ సాధ్యం కాదు. ఇప్పుడు భూమిని దేవుడు శూన్యములో నిలబెట్టాడు అంటే అసలు ఆయన ఆశ్చర్యకరం. భూమిని ఒకటే నిలబెట్టాడా? ఇంకేమన్నా నిలబెట్టాడా? అంటే ఎగ్జాంపుల్గా ఒకదాని గురించి మాట్లాడుతున్నాడు. ఒకదాని గురించి, అన్నం అంతా ఉడికిందా లేదని చూడాలంటే ఏం చేయాలంట? అంత పట్టుకోవాలా, కొంత పట్టుకోవాలా? ఒకటి పట్టుకుంటే చాలు. ఇప్పుడు దేవుడు ఒకదాని గురించి మాట్లాడాడంటే తర్వాత మరి సూర్యుడికి ఏమైనా సపోర్ట్ ఉందా? అది శూన్యంలో ఉంది. మరి చంద్రుడికి ఏమైనా సపోర్ట్ ఉందా? అది శూన్యంలో ఉంది. నక్షత్రాలకి ఏమైనా సపోర్ట్ ఉన్నాయా? అవి శూన్యంలోనే ఉన్నాయి.
అన్ని శూన్యములోనున్నాయి. ఈ కార్యక్రమాలని మనం వచ్చి ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. వచ్చి మనము గ్రంథములో నేర్చుకోవాలంట. అందుకే దావీదు గారు ఏం చేశారంట? దివారాత్రులు బైబిల్ని ధ్యానించాడంట. చూసారా? దివారాత్రులు ధ్యానించాడంట. అంటే ఆయన ఆశ్చర్య కార్యములు మనకి ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన కార్యక్రమాలు మనకి ఆశ్చర్యంగా ఉంటాయి. ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే ప్రియులారా, మనము చదువుకుంటే కొన్ని మనం చూస్తున్నప్పుడు ఏంటి, ఎప్పుడైనా నైట్లో, ఇక్కడ కాదండి దేశంలో, నైట్లో దేశంలో అక్కక్కడ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలు ఇక్కడ కూడా ఏంటి, ఒక పురుగు ఉంటుందండి. పురుగు ఉంటుంది. ఎలా ఉంటుంది అది? ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కదా, వెలుగుతూనే. దాన్ని ఏ పురుగు అంటారు? లైట్ పురుగు అనుకుందాం కాసేపు. ఓకే, లైట్ పురుగు. ఏంటి? వెలుతురు నుంచి ఎప్పుడు కూడా. అసలు మరి దానికి అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎగరటం స్టార్ట్ చేస్తే ఎంత బ్రైట్నెస్ వెలిగిస్తుంది అంటే, మరి అది ఆశ్చర్యం కదా. బ్యాటరీ లేకుండా, శక్తి లేకుండా, అంటే తనలోని శక్తిని ఒక వెలుగుగా ప్రజలకు చూపిస్తుందంటే, నిజంగా ఆ వెలుగు, ఒక పురుగు ఒక వెలుగునిస్తుందంటే నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. ఇవన్నీ ఆశ్చర్యాలు. ఇంకా ప్రకృతిలో చాలా ఉన్నాయి ఇలాంటివి. చదవండి కిందికి. ఆయన జరిగించు కార్యములను చూడగా, ఆయన జరిగించు నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల ఆయన జరిగించే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. నరుల ఎడల, ప్రత్యేకంగా నరుల ఎడల, జీవుల ఎడల ఆల్రెడీ ఆయన అన్ని జీవరాశుల దగ్గర కానీ, దేవుడు జీవరాశుల పట్ల కానీ ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. అందుకే సర్వజీవుల కన్నులు ఆయన వైపే చూస్తాయంట. ఏ జంతువు కూడా మన వైపు చూడదు కదా. ఎప్పుడు కూడా ఏ జంతువు అయినా మన వైపు చూసి ఎప్పుడు బ్రతకదండి. ఎవరి వైపు చూస్తున్నాయంట? దేవుని వైపే చూస్తున్నాయి. మనం రోజు ఎన్ని కుక్కలకి పెడతాం? మన రోజు మన ఇంటి దగ్గరకు వచ్చిన కుక్క కళ్ళ పెడతామా? పొద్దున ఒక కుక్కకు పెడతాం, మిగతా కుక్కలన్నీ కూడా పో పో అంటాం. అంటే ఒకటి తప్ప ఒక 10 కుక్కలు వస్తేనే మనకే చిరాకు వస్తుంటుంది. మరి ఆ 10 కుక్కల్ని పోషించేది ఎవరు? దేవుడు. 10 కుక్కల్ని కదండి. మన ఊర్లోనే జంతువులు ఉన్నాయి, మరి అడవులు ఎన్ని ఉంటాయి? ఎడారిలో ఎన్నో పులులు ఉంటాయి, ఎన్నో సింహాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాటిని అన్నిటినీ పోషించేది దేవుడు కదా. మరి నరుల ఎడలు ఏం చేస్తాడు ఆయన? నరుల ఎడల కూడా ఆశ్చర్య కార్యములు చేస్తాడు. అందుకే దేవుడు మనుషుల పట్ల చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే, మనుషులు దేవుని మీద ఆధారపడాలంతే. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన యుద్ధములో కూడా ముందుండి మనల్ని జయిస్తాడు. యుద్ధములో కూడా ముందుంటాడు ఆయన. మన పక్కనుండి మనల్ని సహాయం చేస్తాడు. ఎందుకంటే యుద్ధములో దేవుడు నిలబడితే మరి సైన్యం ఎప్పుడు ఓడిపోలేదు. ఎందుకంటే నేను మీ పక్షాన యుద్ధం చేస్తానంటాడు. నేను మీ పక్షాన నిలబడి నేను యుద్ధం చేస్తానంటాడు. అలాంటి దేవుడు మరి ఇశ్రాయేలు పట్ల ఒక ఘనమైన కార్యం చేశాడు. ఎప్పుడు అంటే ఏ సందర్భంలోనంటే సమూయేలు గారి బ్రతికున్న కాలంలో. సమూయేలు బ్రతికున్న కాలంలో ఆ రోజు అందరూ కూడా ఫిలిష్తీయులకు భయపడి ఇండ్లలోకి వెళ్ళిపోయారు. ఫిలిష్తీయులకు భయపడి ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుని ఓడిస్తూ యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళే ఇశ్రాయేలీలు. అప్పుడు ఎందుకు ఓడిపోయారు అంటే వాళ్ళ దగ్గర మందసం ఉందంట. ఆ కాలంలో మందసం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి విజయం అంట. ఆ మందసము ఫిలిష్తీయులు ఎత్తుకొని వెళ్ళిపోయారంట.
కానీ ఫిలిష్తీయులు ఎత్తుకొని పోయిన తర్వాత మందస్సము లేక చాలా సంవత్సరాలు బాధపడ్డారంట. అందుకే ఆ మందస్సం విషయములు కానీ దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యక్రమాల విషయములు కానీ ఒకసారి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఏడవ అధ్యాయము మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 7వ అధ్యాయము మొదటి వచనం. అమ్మా చదవమ్మా. అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందస్సమును తీసుకొని పోయి కొండ యందుండెను. అబీనాదాబు ఇంట్ల చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజారును ప్రతిష్ఠించిరి. మందస్సము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఏంటి ఆ కాలంలో మందస్సం అనేది ఇశ్రాయేలుకి అందరికీ బాగా ఫేమస్ అయింది. ఇశ్రాయేలుకి మందస్సం అనేది ఎలాంటిదంటే అప్పుడప్పుడు దేవుడు వచ్చి ఏం చేసేవాడు, దాని మీద ప్రత్యక్షమయ్యేవాడు మందస్సం మీద. అప్పుడప్పుడు ఆ మందస్సం మీద దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఆ మందస్సములో ఏముంది? ఇంతకీ దేవుని లేఖనాలు ఉన్నాయి, రాతి పలకలు ఉన్నాయి. ఏ రాతి పలకలు ఉన్నాయంటే మోషే గారు కొండ మీద రాసుకొచ్చిన రాతి పలకలు ఎక్కడున్నాయి? మందస్సములో ఉన్నాయి. అందుకే ఆ మందస్సము ఎక్కడుంటే అక్కడ అద్భుతం. ఆ మందస్సము ఎవరింట్లో ఉంటే వాళ్ళకి మంచి లక్కీ. ఆ మందస్సము ఏ ఊర్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. అలాంటి మందస్సము ఇశ్రాయేల్ దగ్గర లేక అక్కక్కడ ఫిలిష్తీయుల దగ్గర అక్కక్కడ ఉంటే ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ఓడిపోయేవాళ్ళంట. అలా ఓడిపోతున్నప్పుడు మందస్సం కావాలనుకున్నప్పుడు మరి అక్కడ సమూయేలు గారు నిలబడి ఏమంటున్నారు? 5వ వచనం 3వ వచనం చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకొని ఎడల. ఇశ్రాయేల్ అందరితో ఏం మాట్లాడుతున్నాడు సమూయేలు తెలుసా? మీరందరూ కూడా పూర్ణ హృదయముతో యెహోవా వైపు ఏం చేయాలి? మళ్ళుకోవాలి. పూర్ణ మనస్సుతో. ఏమండి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ పూర్ణ మనసుతో ఇస్తే వాళ్ళు బాగా స్వీకరిస్తారు. పూర్ణ మనసుతో మాట్లాడితే బాగా వింటారు. పైన మాట్లాడి వెళ్ళామనుకోండి, వాళ్ళు వినటానికి ఇష్టపడరు, ఎప్పుడు కూడా వినటానికి ఇష్టపడరు. అందుకే ఒక్కొక్కసారి అంటావు, నువ్వు లోపల నుంచి మాట్లాడతావా లేక పైన మాట్లాడతావు అంటారు. ఏది మాట్లాడినా పూర్ణ హృదయముతో, యెహోవాని సేవించిన కూడా పూర్ణ హృదయముతో సేవించాలంట. మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. ఏమండి, దేవుడికి ఒక పక్క పూజిస్తూనే, దేవుణ్ణి ఒక పక్క ఆరాధిస్తూనే వాళ్ళ మనస్సులో వాళ్ళ ఇంట్లో ఏమున్నాయంట? అస్తారోతు దేవుళ్ళు ఉన్నాయంట. కానీ ఈ అస్తారోతు దేవతలు వాళ్ళ ఇంట్లో ఉండేసరికి దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడు తెలుసా? మాటికి ఓడిస్తున్నాడంట, మాటికి ఓడిపోతున్నారంట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీ మనస్సులో ఉంటున్న ఆ విగ్రహాలను ఏం చేయాలి? ఆ అస్తారోతు దేవతలను ఏం చేయాలి? అన్నిటిని మీరు పడివేయాలి. ఎందుకంటే మీరు ఇంట్లో దేవతను పెట్టుకొని బయట యెహోవా అంటే దేవుడు ఒప్పుకోడు కదా. అందుకేమంటున్నాడు చదవండి.
దేవతలను ఆ, మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు తిప్పుడి. పట్టుదలతో యెహోవా వైపు మీ హృదయములను తిప్పండి. దేంతో? పట్టుదలతో. ఏంటి? ఏ పనైనా చేస్తున్నప్పుడు పట్టుదలతో చేస్తేనే మనకి విజయం ఉంటుందంట. ఏదో కొంచెం చేసేసి కొంచెం వదిలిపెట్టి సగం చేసేసి సగం వదిలిపెట్టామనుకోండి, అది పని అక్కడ కాదు ఇక్కడ కాదు. ఒక్కసారి నువ్వు ఏదైనా మొదలు పెట్టావంటే దాన్ని మధ్యలో ఆపకూడదంట. బైబిల్ చెబుతుంది, దేవుడు కూడా చెప్తున్నాడు. మీరు పట్టుదల కలిగి ఏం చేయాలంట? యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిప్పీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మనలను విడిపించాలి అంటే, దేవుడు మనకి సపోర్ట్ చేయాలి అంటే ఆయన వైపుకు మనం ఏం చేయాలంట? ఆయన వైపుకు మనం తిరగాలి. మనకి ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్నో 1,00,000 సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, శత్రువుల సమస్యలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఇవన్నిటి నుంచి దేవుడు మనల్ని విముక్తి పొందాలి అంటే ఏం చేయాలంట? ఆయన వైపుకు మళ్ళాలి. ఫిలిప్పీలు దేవుడికి దేవుడు ఇశ్రాయేల్ కాదు అన్యులు అయినా కూడా ఇశ్రాయేల్ మాటికి ఓడిస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక్కసారి మీరు నా వైపుకు మళ్ళండి. కింద చదువుతాడు. అంతటి ఇశ్రాయేలీలు బయలు దేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి ఏంటి ఏం చేశారంట? అన్ని దేవతలను ఏం చేశారంట? తీసివేసి. అంటే దేవుళ్ళు కూడా వ్యక్తిగతంగా దేవుడు ఉంటాడు, ఇంటికొక్క దేవుడు ఉంటాడు, ఊరికొక్క దేవుడు ఉంటాడు. ఒక్కొక్కసారి పర్సనల్ దేవుడు కూడా ఉంటాడా? పర్సనల్ దేవుడు కూడా ఉంటాడు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి పర్సనల్ దేవుడు ఎందుకు ఉంటాడంటే అందరితో చెప్పుకోరు, పర్సనల్ దేవుడితోనే చెప్పుకుంటారు. పర్సనల్ దేవుడు ఎలా ఉంటాడంటే, ఎగ్జాంపుల్గా యాకోబు గారు బాగా ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? రాహేలుని. వెళుతూ ఏ దేవుని తీసుకెళ్ళదామే? పర్సనల్ దేవుని బొమ్మ తీసుకెళ్ళింది. పర్సనల్ వాళ్ళ ఇంటి దేవుడు బొమ్మ. అలా వాళ్ళ ఇంటి దేవుడు బొమ్మ తీసుకెళ్ళిపోయి తన దగ్గర దాచుకున్నదంట. అప్పుడు లాబాన్ ఏమనుకున్నాడంట? అయ్యో మా దేవుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట యాకోబు దగ్గరికి. అప్పుడు అందరినీ అడిగాడంట, మా దేవుడు వచ్చాడా అంటే, మీ దేవుణ్ణి ఎవరు తీసుకోరాలేదు. కానీ ఎవరు తీసుకొచ్చుకున్నారు? రాహేలు కదా. రాహేలు తీసుకొచ్చుకొని తన దగ్గర పెట్టుకున్నదంట. ఎందుకు? ఆ దేవుడు అంటే ఆమెకు అంత ప్రేమ. యాకోబు ఎవరు నమ్ముతున్నాడు? యెహోవాను నమ్ముతున్నాడు. మరి ఆమె ఎవరిని నమ్ముతుంది? ఆమెకి పర్సనల్ దేవుడు ఉన్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుణ్ణి తీసుకెళ్ళిపోద్ది. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కొన్ని గుర్తులు తీసుకెళ్తారు. అమ్మ ఫోటోను, లేకపోతే నాన్న ఫోటోను, లేకపోతే వాళ్ళు చిన్నప్పుడు ఏదో ఉన్న ఫోటోలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి? భర్త ఇంటికి. అక్కడ పోయి అన్ని పెట్టుకుంటారు. ఎందుకు? ఇవి మా జ్ఞాపకాలు. యాకోబు గారు భార్య కూడా చిన్న దేవుడిని ఎత్తుకొని వెళ్ళిపోయిందంట. అందుకే దేవుడు దగ్గర మనం వచ్చేసరికి దేవుడు మనకు హెల్ప్ చేయాలి అంటే దేవుని వైపు తిరగాలి. ఏమంటున్నాడు చదవండి. అస్తరోతు దేవతలన్నీ తీసివేసి యెహోవాకు మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, మీ పక్షమున ఎవరు చేయాలంట? సమూయేలు గారు ప్రార్థన చేయాలి. ఎవరి పక్షాన? ఇశ్రాయేలీల పక్షాన. ఎందుకంటే ఇశ్రాయేలీలు ప్రమాదంలో ఉన్నారు.
ఇశ్రాయేలు ప్రమాదములు ఉన్నారు, మీ పక్షమున నేను ప్రార్థన చేస్తాను. కదండి, మనకేమైనా సమస్యలు వచ్చాయనుకోండి, వస్తే ఎవరికో ఒకరికి దైవదాసులకి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఎవరికి చేస్తాం చెప్పండి? ఎవరికి చేస్తాం? దైవదాసులకి ఎవరికి చేస్తాం? మనకి బాగా కావలసిన వాళ్ళకి మాత్రమే చేస్తాం కదా. అన్న మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి. ఎందుకు అంటే మనం ఒక్కరు చేసుకుంటే వినడేమో అని మనకు ఫీలింగ్ వస్తుంది అప్పుడు కదా. అంటే నా గురించి నేను చేసుకుంటే దేవుడు వినడేమో అని పక్కోళ్ళకు కూడా మనం ఏం చేస్తాం? చెప్తాం. అన్న మా గురించి ప్రార్థన చేయండి. మంచిదే, ప్రార్థన చేయమని 10 మందికి చెప్పాలి. ఎందుకంటే 10 మంది ప్రార్థన వినైనా మన సమస్యను ఏం చేస్తాడు? దేవుడు పరిష్కరిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అసలు ప్రార్థన చెయ్యండి అని చెప్పుకోవటానికి కూడా మనం సిగ్గుపడతాం కదండి. ఎందుకు సిగ్గుపడతామంటే, అయ్యో నేనేమన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నా నవ్వుతారేమో, వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో, వాళ్ళు నా గురించి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పుకోలేక మనకి మనమే నలిగిపోతుంటాం. అందుకే ఎక్కడో విదేశాలలో కానీ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాం, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి. అప్పుడు ఆయనకి కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఏంటి వీళ్ళకి వాళ్ళ ఊర్లో మనుషులు లేరా, పక్క దేశాలకి, పక్క ఊర్లకి, పక్క రాష్ట్రాలకి ఫోన్ చేస్తున్నారు అనుకుంటారు. ఏంటి 10 మంది మన గురించి ప్రార్థన చేసే వాళ్ళని సంపాదించుకోవాలి. ఎప్పుడు మన గురించి ఒక 10 మందిని ప్రార్థన చేసే వాళ్ళని సంపాదించుకోవాలి. కానీ ఒకవేళ మనకు సహాయపడినా సహాయపడకపోయినా కనీసం మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు మన చుట్టూ ఒక 10 మంది ఉండాలి. అప్పుడు ఇశ్రాయేలు గురించి ఏం చేస్తున్నాడంటే సమూయేలు అంతటా సమూయేలు మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారంట. సమస్య వచ్చింది. వాళ్ళు ఏం చేశారంట? ఉపవాసముండి ప్రార్థన చేశారంట. అంటే సమస్య వచ్చినప్పుడు కడుపు నిండా తిని ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు. సమస్య వచ్చింది అనుకోండి, బిర్యానీ తిని ప్రార్థన చేసావనుకోండి, ఏం బాగుంటుంది చెప్పు? ఫుల్ సమస్యలు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి, నీకు రోదన ఉంది, నీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మంచి బిర్యానీ చేసుకొని బాగా తిని అప్పుడు ప్రభువా నా కష్టాలన్నీ తీర్చు ప్రభువా అంటే, ఇప్పటి వరకు బిర్యానీ తిన్నావు కదరా అంటాడు దేవుడు. మన సమస్యలు తీరాలి అంటే ఉపవాసముతో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఉపవాసముతో ప్రార్థన చేయాలి. సమస్య వచ్చింది, ఫిలిప్పీయులు అందరూ కూడా సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు మీద పడుతున్నారు. అప్పుడు సమూయేలు గారు తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేశారంట? ఉపవాసముతో చదువుతాం. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చవచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు సరదారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఒక దగ్గర చిక్కుకున్నారంట. ఎవరు? ఇశ్రాయేలు అందరూ ఒక దగ్గర ప్రార్థన చేయటానికి కూర్చున్నారు. ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు ఫిలిష్తీయులు సరదారులు అందరూ ఏం చేశారంట? చుట్టుముట్టారు. ఇప్పుడు చుట్టుముట్టారని ఇశ్రాయేలుకి తెలిసినప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకంటే భయముతో ఉన్నారు. ఈ చర్చిలో మనం అందరూ కూర్చున్నాం.
ఒక 100 మంది వచ్చి బయట ఉన్నారనుకోండి, పట్టుకొని బయటికి రండి అన్నారనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? బయటికి పోతే ఖైమైపోతాం, లోపల ఉంటే బతికిపోతాం. ఇప్పుడు లోపలుండి మనం ఏం చేస్తాం? ఒకటి చేస్తాం, ప్రభువా మమ్మల్ని కాపాడు. ఇంక ఇది తప్పించి మనం ఇంకేం చేయలేదు. లేకపోతే భార్య భర్తలు మనం పోతామా అని భార్య భర్తలు మాట్లాడుకోవటం, ఇంకేం లేదు. పిల్లల్ని చూడటం, మనం చూడటం, ఇంతే. కానీ దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఫిలిష్తీయులందరూ చుట్టుముట్టారంట. అప్పుడు ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారంటే, సమూయేలు గారికి ఏం చేస్తున్నారంటే, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని ఇజ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారంట? సమూయేలుతో, అయ్యా నువ్వు మానద్దు, నీవు మానితే వాళ్ళందరూ మమ్మల్ని వేసేస్తారు. సమస్య వచ్చినప్పుడు అండి, పర్లేదండి ఫోన్లో కూడా ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు తెలుసా? ఆ సమస్య అలాంటిది. ఒక్కోసారి ఏమంటారు, పర్లేదులండి మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి అంటారు. కానీ సమస్య ఒక్కసారి పెద్దది, ఆ చేయి జారిపోయింది అనుకోండి, అయ్యా ఇప్పుడు ఫోన్లో ప్రార్థన చేయండి. ఇశ్రాయేల్ అందరూ చిక్కుకున్నారు, జనములో చిక్కుకున్నారు. ఏంటి అప్పుడు సమూయేలు గారిని ఏమంటున్నారంటే, నువ్వు ప్రార్థన మాత్రము ఆపద్దు, నువ్వు ప్రార్థన ఆపావనుకో మేమందరూ చచ్చిపోతాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. ఇప్పుడు అంతమంది దేని మీద ఆధారపడ్డారు? ప్రార్థన మీద. అంతమంది దేవుని మీద ఆధారపడ్డారు అంటే ఒకే ఒక్క ప్రార్థన వాళ్ళని రక్షిస్తుందన్న నమ్మకం వాళ్ళకి. ఇంకేమి లేవు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు లేవు, వాళ్ళ చేతుల్లో ఏమి లేవు, వాళ్ళ దగ్గర ఒకటి ఉంది, ప్రార్థన. ఆ ప్రార్థన వాళ్ళకి ఏమనిపించిందంటే, ఈ ప్రార్థన తప్ప మమ్మల్ని ఏది కాపాడదు. ఒకసారి మీరు ఆలోచించండి, యెహోషువ గారు ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు విజయము యెహోషువ గారిదయింది. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఎన్నో విజయాలు మనకు అనిపించాయి. ఇప్పుడు సమూయేలు గారు ప్రార్థన చేస్తే ఏమి అద్భుత కార్యం జరిగిందో మనం కింద చదువుకుందాం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి అర్పించి ఇశ్రాయేళ్ల పక్షమున యెహోవాకు ప్రార్థన చెయ్యగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలిని అర్పించుచుండగా యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి అనుంది అక్కడ. ఏం ఉరిమించాడంట? ఉరుములు. మెండుగా ఉరుములు ఉరిమించాడంట. ఎవరు ప్రార్థన చేస్తే? సమూయేలు ప్రార్థన చేస్తే ఉరుములు ఉరిమాయంట. ఈ ఉరుములు ఎప్పుడు వస్తాయి? వర్షాకాలంలో వస్తాయి కదండి. ఉరుములు వర్షాకాలంలో వస్తాయి. కానీ ఉరుములు సమూయేలు ప్రార్థన చేస్తే వచ్చాయంట. ఆ ఉరుములతో ఫిలిష్తీయులందరూ కూడా ఏమయ్యారంట? తారుమారైపోయారంట. చూసారా? అంటే ప్రార్థన శక్తి అనేది ఆకాశములో ఉరుములను కూడా ఏం చేస్తుంది? రప్పిస్తుంది. మధ్యాహ్నమైన ఉరుములు వస్తాయి. ఎందుకంటే మనం ఏదో వర్షాకాలంలో ఒకటే ఉరుములు చూస్తాం, కానీ అవసరమైతే ప్రార్థన శక్తితో మధ్యాహ్నం కూడా ఉరుమిలాగుంటాయి. కింద చదవండి. ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేల్ చేత ఓడిపోయి. ఎందుకంటే వీళ్ళ పక్షమున ఎవరున్నారు? దేవుడున్నాడు. చూసారా? అప్పుడు
అప్పటిదాకా యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు, అప్పటిదాకా యుద్ధములో అపజయమైన వాళ్ళు ఒకేసారి యుద్ధములో గెలిచారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎందుకు అంటే అక్కడ జరిగిన యుద్ధము ఎలా జరిగింది? కత్తులతో, గొడ్డంలతో, డాళ్ళతో కాదు. దేంతో జరిగింది? ప్రార్థనతో జరిగింది. చూసారా, ప్రార్థనతో యుద్ధం జరిగింది. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఆకాశము నుండి ఉరుములను కురిపించాడు. అందుకే దేవుడి పక్షాన మనం ఉండాలి. దేవుడు మన పక్షాన ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుడు ఏదో ఒక రకంగా వాటిని పరిష్కరిస్తాడు. కింద చదువుతాడు. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి బయలుదేరి బేతారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరును పేరు పెట్టెను. చూసారా, యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ ఒక రాతిని నిలబెట్టి దానికి ఏం పేరు పెట్టాడంట? ఎబినేజర్ అని పెట్టాడంట. ఎందుకు అంటే ఒక గుర్తుగా. ఎందుకంటే ఈ సమయంలో మేము యుద్ధాన్ని జయించాం, ఈ సమయంలో మేము యుద్ధాన్ని జయించాం, ఈ ఫిలిష్తీయులను ఓడించాము అని దేవుడు చక్కగా ఒక కార్యక్రమాన్ని చేశాడు. ఇప్పుడు చెప్పండి, మనుషుల పట్ల దేవుని ఆశ్చర్య కార్యములు. ఎప్పుడు ఓడిపోతుండే వాళ్ళకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఎందుకంటే దేని వలన? ఒక దైవదాసుని ప్రార్థన వలన. ఎప్పుడు ఓడిపోతుండే వాళ్ళు ఒకేసారి పట్టుదలతో దేవుడి వైపుకు తిరిగారంట. అప్పుడు వాళ్ళకి విజయం వచ్చింది ప్రియులారా. అందుకే మనము కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో దేవుని కార్యక్రమాలు చేయాలి, పట్టుదలతో దేవుని పనుల కోసం పరుగులు తీస్తుండాలి. ఏదైనా పట్టుదలతో చేయాలి, ఆషామషిగా. లేకపోతే కొంతకాలం చేసి కొంతకాలం వదిలేసామనుకోండి, మనకి దేవుడు ఏ సపోర్టు చెయ్యడు. అందుకే బ్రతికితే దేవుడి కోసం పూర్తిగా బ్రతుకుదాం, నమ్ముకుంటే దేవుణ్ణి పూర్తిగా నమ్ముకుందాం, విశ్వాసం ఉంచితే విశ్వాసంలో దేవుణ్ణి పూర్తిగా విశ్వసిద్దాం. ఎందుకంటే సగం విశ్వాసం మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు, సగం నమ్మకం మన జీవితానికి మంచిది కాదు. ముఖ్యంగా దేవుని నమ్ముకుంటే పూర్తిగా నమ్మాలి. ఆయన కాపాడినా కాపాడకపోయినా, మనకి సుఖం ఇచ్చినా సుఖం ఇవ్వకపోయినా, ఆయన మనకి తోడున్నా తోడు ఇవ్వకపోయినా, కానీ ఏదో ఒక్క రోజు ఆయన మనకి తోడుంటాడు. అందుకే షద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారు? మా ప్రభు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రము దేనికి మేము నమస్కారం చెయ్యం. అదే అండి పట్టుదల అంటే. ఓకే, మరి మర్దెకై ఏం చేశాడు? అందరూ సాష్టాంగ పడుతున్నా ఆయన ఒక్కడు మాత్రం సాష్టాంగ పడటం లేదు. ఎందుకంటే మేము ఎవరికి సాష్టాంగ పడాలి? మా దేవుడికి మాత్రమే పడాలి. అది వాళ్ళకున్న పట్టుదల. ఇంకా మిగతా వాళ్ళకి మేము ఎవరికి సాష్టాంగ పడవు, మా దేవుడికి మాత్రమే పడతాం. అందుకే మన జీవితంలో కూడా అప్పుడప్పుడు మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నామంటే మన జీవితంలో పట్టుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. దేవుడి పైన నమ్మకం అప్పుడప్పుడు విరిగిపోతుంటుంది, నమ్మకం కూలిపోతుంటుంది, నమ్మకం సల్లిగెళ్ళిపోతుంటుంది. అందుకే దేవునిలో మనం ఎక్కువగా ఎదగలేకపోతాం. దేవుడంటే ఎవరింతకి? మన తండ్రి. దేవుడంటే మనల్ని సృష్టించినవాడు, దేవుడంటే మనల్ని కాపాడుతున్నవాడు. అందరూ వదిలేసిన దేవుడు వదిలేయడు, అందరూ వదిలేసిన దేవుడు వదిలేయడు, అందరూ చేయి విడిచిన దేవుడు మాత్రం చేయి విడవడు. ఎందుకు అంటే ఏదో ఒక్కరోజు మనం చచ్చిపోయి ఆయన చేతిలోకే వెళ్ళాలి, ఏదో ఒక్కరోజు చచ్చిపోవాలి, ఏదో ఒక్కరోజు ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాలి, కానీ ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ లోకములో ఎవరూ శాశ్వతంగా ఉండటానికి రాలేదు. మొన్నటి రోజు మరి మన దైవదాసులు ప్రవీణ్ పగడాల గారు
అసలు ఆయన అనుకోలేదు ఇది నా చివరి ప్రయాణం అని. అందరికీ ఇంట్లో కుటుంబం అందరికీ చెప్పాడంట, నేను వెళ్ళిపోతున్నాను రాజమండ్రికి, మీటింగ్లు ఉన్నాయి ఎక్కడ ఇంకా. ఓకే, అందరికీ చెప్పాడు, అందరికీ వెళ్ళిపోతున్నాను, మీటింగ్లు ముగించుకొని మళ్ళీ వస్తానని. కానీ ఇంటి వాళ్ళకి తెలియదు, ఆయనకి తెలియదు ఇది నా చివరి ప్రయాణం అని. అందుకే మన ప్రయాణము ఏ రోజు ముగింపో మనకి ఎవరికి తెలియదు. మన ప్రయాణం ఏ రోజు ఇంటి నుంచి నేను సాయంత్రం వస్తానని బయలుదేరింటాడా, లేకపోతే 4 రోజుల తర్వాత వస్తానని బయలుదేరింటారు. అందరూ ఇలాగే బయలుదేరుతారు. కానీ మనకు తెలియదు అది మన చివరి చూపులు, చివరి ప్రయాణం. అందుకే మన జీవితంలో ఒక నమ్మకంగా దేవుడి కోసం మనం బ్రతికితే మన ప్రయాణం ఏదైనా పర్వాలేదు, కానీ మనకి దేవుడు ఉన్నాడు. దేవుడి దగ్గరికి మనం ఏదో ఒక రోజు చేరుకోవాలి అంటే నమ్మకంగా, నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ నార్మల్ ప్రియులారా, ఇవన్నీ నార్మలే. ఎందుకంటే మనకంటే మహా కష్టాలు పడిన వాళ్ళు మన చరిత్రలో, బైబిల్లో కనిపిస్తున్నారు. మనకి ఇంకా వాళ్ళ కష్టాలలో, వాళ్ళ కన్నీళ్ళలో, వాళ్ళ బాధల్లో కొంచెం కూడా మనకి ఇంకా రాలేదు. అలా వస్తే మోస్ట్లీ మనం దేవుణ్ణి కూడా నమ్ముకుంటామో లేదా, అన్ని కష్టాలు వాళ్ళకి వచ్చాయి, అయినా వాళ్ళు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. బలంగా దేవుణ్ణి నమ్ముకోవాలి, బలముగా దేవుణ్ణి విశ్వసించాలి. ఏంటి, ఫుల్ ఎండగా ఉంటే అప్పుడు మనిషి ఒక చెట్టును ఆశ్రయించడానికి కోరుకుంటాడు, ఎక్కడైనా నీడు చూస్తాడు. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనకి ఆశ్రయ దుర్గము దేవుడే. అందుకే దేవుణ్ణి విడిచి మనం బ్రతికామనుకో ఎప్పుడూ మన జీవితంలో అపజయమే. దేవుడు లేని జీవితం, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, మన జీవితంలో దేవుడు లేకపోతే అది మనకు శూన్యమే, అపజయమే. అందుకే దేవుడు మనకు దగ్గర ఉండాలి. దేవుని పట్ల మనం నమ్మకం కలిగి ఉంటే దేవుడు మనకి ఎన్నో ఆశ్చర్య కార్యములు చేస్తాడని కోరుకుంటూ మరి సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన